6 ఏళ్ళు బస్కీలు తీసినటువంటి ఓ పహిల్వాన్ అంట మూలన కూర్చున్న ముసలమ్మ మీద దాడి చేశాడట. ఇది సామెత పాకిస్తాన్ కరెక్ట్గా సరిపోతుంది. మా దగ్గర అంతన్నాడు ఎంతన్నాడే గంగరాజు టైపులో చెప్పుకొస్తుంది. అణుబాంబులు ఉన్నాయి, మేము లేస్తే మనుషులం కాదు, ప్రపంచం మొత్తం మీద వేసేయగలం, ప్రపంచం మొత్తాన్ని భస్మీపట్లం చేసేయగలం, ఆ శక్తి మాకుంది, మా జోలికి వస్తే ఏమైనా అయిపోతుందంటే వాడు రక్షణ మంత్రి మాట్లాడతాడు, వాడికి సంబంధించిన హోంమంత్రి మాట్లాడతాడు. ఎవడికి వాడు నోటికి వచ్చిన కారు కోతలనికి వస్తారు. తీరా చూస్తే చేసేదేంటి? సరిహద్దుల్లో సామాన్యుల ప్రాణాలు తీస్తుంటారు, లేకపోతే కాశ్మీర్లో సామాన్యుల ప్రాణాలు తీస్తుంటారు. దమ్ము ధైర్యం ఉంటే సైన్యం ఎదురు నిలబడింది, వాళ్ళనేమి పేకలేకపోయారు. చివరికి పాకిస్తాన్ సరిహద్దు లోపల 100 కిలోమీటర్ల చివర ఉన్నటువంటి వాటిని కూడా వెంటాడి వేటాడితే దిక్కు మొక్కు లేదు, కంట్రోల్ చేసుకోలేకపోయారు. చివరికి ఒక్కొక్క శవాన్ని ఎతుక్కుని లెక్కగట్టుకుని ఏడుపు మొహాలు పెట్టుకుని సంతాప దినాలు పాటించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి వాళ్ళకి దమ్ముంటే పాకిస్తాన్ భారత సైన్యం ఎదుట నిలబడాలా, తాడో పేడో తేల్చుకోవాలి. దానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది, భారత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ అది మానేసి సాధారణ ప్రజల ప్రాణాలు తీయడం గొప్పగా భావించడం ఏంటో అర్థం కాదు.